అమ్మకి తన బిడ్డలందరిపైన సమానంగా ప్రేమ ఉంటుంది. పిల్లలందరూ ఆర్థికంగా బాగా ఉండాలని, బాగా చదువుకోవాలని, సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటుంది. వండిన పదార్థాలను పిల్లలకు వండించేటప్పుడు అందరికీ కడుపు నిండా పెడుతుంది. పిల్లల మధ్య వ్యత్యాసాలు చూపించే తల్లిదండ్రులు కూడా కొందరుంటారనుకోండి. ముఖ్యంగా ఆడపిల్లలకి మగపిల్లలకి మధ్య తేడా చూపేవాళ్లు మనకి తారసపడుతుంటారు. అయితే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతున్న కొద్దీ వాళ్ల మధ్యన మెల్లిగా అసూయలు, అంతరాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక తల్లి పిల్లలే అయినా కొంతమంది బాగా చదువుకుంటారు, కొందరు ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉంటారు, కొందరు జీవితంలో స్థిరపడతారు, మరికొందరు సమస్యల వలయంలో చిక్కుకుపోతారు. ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈ రోజు మన సౌందర్య లహరి గచ్చిబౌలి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న లాబెల్ బ్యూటీ క్లినిక్ వచ్చేసిందండి. జనరల్ గా అందరికీ నెయిల్ ఆర్ట్ అంటే ఇష్టం కదా, అందులో కూడా బోల్డ్ అని వెరైటీస్ ఇప్పుడు వస్తున్నాయి. మరి అందులో కొన్ని వెరైటీస్ని ఈరోజు మనకు చూపించడానికి మనతో నెయిల్ ఆర్ట్ ఎక్స్పర్ట్ మాధవి ఉన్నారు. మరి తను చూపించబోయే నెయిల్ ఆర్ట్ చూడడానికి మీరంతా రెడీ కదా? హాయ్ మాధవి. హలో. సో మాధవి, ఈ రోజు మా సకుల కోసం నెయిల్ ఆర్ట్ లో వెరైటీస్ చూపిస్తా అన్నారు కదా, ఎందుకు ఇంత క్రేజ్ పెరిగిపోయింది నెయిల్ ఆర్ట్ కి? అప్పుడు ఓన్లీ జ్యువెలరీకి, చెప్పులకి, డ్రెస్సెస్ కి ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు కూడా సింగిల్ కలర్ పెట్టుకొని నెయిల్ పాలిష్ వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత డబుల్ షేడ్స్ అనేసి అలా కూడా పెట్టుకున్నారు. అవునవును. ఇప్పుడు అందులో కొన్ని వెరైటీస్ నెయిల్ ఆర్ట్స్ వచ్చాయి. రైట్, నిజంగా మీరు అన్నట్టే ఒకప్పుడైతే ఓన్లీ డ్రెస్సెస్ కి లేకపోతే ఆ జ్యువెలరీకి లేదు మ్యాచింగ్ చెప్పులు ఉన్నాయా వీటిపైన కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఒక సింగిల్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకొని డ్రెస్ కి మ్యాచ్ అయితే చాలు అని వెళ్ళిపోయేవారు. దాని తర్వాత రాను రాను ఓహో నెయిల్ కి మన డ్రెస్ తగ్గట్టు మ్యాచింగ్ కలర్స్ వేసుకోవాలి, దాన్ని డెకరేట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అందరికీ. అందుకే ఇంత క్రేజ్ పెరిగిపోయినట్టుంది నెయిల్ ఆర్ట్ కి. అలాంటివి మీకు కొన్ని చూపిస్తాను. షూర్ షూర్ షూర్. ఓ మాధవి, మరి నెయిల్ ఆర్ట్ స్టార్ట్ చేసే ముందు మనం ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఏ నెయిల్ నుంచి స్టార్ట్ చేయాలి? ఈ ఫింగర్ నుంచా, ఈ ఫింగర్ నుంచా, ఇట్లా ఎలాగైనా వేసుకోవచ్చు. స్టార్ట్ ఫ్రమ్ ఇయర్. ఓకే, చికెన్ వేల్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏ డిజైన్ వేస్తున్నాను? అండ్ ఇంకోటి దానికంటే ముందు నెయిల్ ఆర్ట్ వేసుకునేటప్పుడు ముందు నెయిల్ పాలిష్ పెట్టుకోవాలా లేకపోతే డైరెక్ట్ నెయిల్స్ పైన? డైరెక్ట్ నెయిల్ పైన ఉండాలి. డైరెక్ట్ నెయిల్ పైన చేయాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ ఫింగర్ అన్నారు కదా. అయిపోయిందండి. ఓకే, చిన్న నెయిల్ కదా, అందులో ఒక వైట్ డాట్ పెట్టేసి అందులో గోల్డ్ వచ్చేసి లోపల నుండి నువ్వు తీసేసి. ఇదేంటి ఇప్పుడు డిజైన్? హార్ట్. హార్ట్. ఓకే, సో బాగుంది. చిన్న ఫింగర్ కాబట్టి ఎక్కువ డిజైన్ వేయకుండా చాలా సింపుల్ గా వేసాం. అంటే ఈ ట్రెండీ డ్రెస్సెస్ కి బాగుంటాయి అనుకుంటా కదా. ఈ కలర్ అంటే కొంచెం గ్రీన్స్ అంటే మన మోడర్న్ డ్రెస్సెస్ కి వేసుకోవచ్చు, కానీ కలర్ కాంబినేషన్ చూసుకుంటే బాగుంటుంది. సో ఈ చికెన్ వేల్ అయిపోయింది, మన నెక్స్ట్ ఫింగర్ కి వెళ్తాం. ఓకే, మాధవి గారు, ఇలా నెయిల్ ఆర్ట్ వేయాలి అంటే మనకు నెయిల్స్ అయితే కనీసం కొంచెమైనా ఉండాలి కదా. బట్ చాలా మంది, కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే నెయిల్స్ పెరుగుతాయి బట్ విరిగిపోతూ ఉంటాయి. సో వాళ్ళు నెయిల్ ఆర్ట్ కూడా వేసుకోలేరు, కొంచెం బాధపడుతుంటారు. సో నెయిల్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మా సకుల కోసం ఏదైనా మంచి టిప్ అందిస్తారా? అందిస్తాం, షూర్ అండి. బ్రేకేజ్ నెయిల్స్ కి లెమన్ ది తొక్క ఉంటుంది కదా, అంటే మొత్తం జ్యూస్ పిండేసిన తర్వాత తొక్క ఉంటుందో అది రుద్దుతూ ఉండాలి ఒక 15 minutes. దానితో పాటే నెయిల్స్ కి రుద్దాలా? ఓకే, అది ఒక 15 minutes తర్వాత వామ్ వాటర్ లో క్లీన్ చేసేస్తే రెగ్యులర్ గా అలా చేస్తే స్ట్రాంగ్ గా ఉంటాయి. స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకోటి వెల్లుల్లి కూడా జస్ట్ మనం కూర్చున్నప్పుడు 5 minutes దాన్ని రుద్దేస్తే కూడా అది కూడా థిక్ అవుతుంది. ఓకే, సో దానివల్ల కూడా నెయిల్ స్ట్రాంగ్ గా ఉండి ఛాన్సెస్ ఉంటాయి. సో గోర్లు విరిగిపోతున్నాయి అని బాధపడే వాళ్ళు ఈ 2 చిట్కాల్లో ఏ చిట్కాలనైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు సెకండ్ కూడా అయిపోయింది కదా నెయిల్. ఓకే, చాలా బాగుంది. రెడ్ కలర్ పైన కొంచెం మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చి అంటే కొంచెం డిజైనర్ గా అనిపిస్తుంది. ట్రెడిషనల్ గా కూడా సారీస్ పైన కూడా బాగుంటుంది. ఇదేమో చిన్న వేలు కాబట్టి మనకు చిన్న డిజైన్ వచ్చింది. సో కొంచెం పెద్ద నెయిల్స్ ఉంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం లాంగ్ ఉంటే ఇంకా బాగా వేసుకోవచ్చు కదా. ఓకే, సో నెక్స్ట్ నెయిల్ స్టార్ట్ చేద్దాం. ఓకే,
రెడీ అండి. థర్డ్ ఫింగర్ చాలా సింపుల్ గా ఉంది డిజైన్ కదా, బాగుంది. ఇలాంటివి మనకి ట్రెండీ డ్రెస్సెస్ పైకి బాగుంటుంది అనుకుంటా కదా. చాలా బాగుంది. అంటే ఒకటి చాలా సింపుల్ గా, ఇది కొంచెం రిచ్ లుక్, ఇది చాలా సింపుల్ గా చాలా సూపర్ గా బాగుంది. సో 3 ఫింగర్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఫింగర్కి వెళ్ళిపోదాం. యా, ఈ నెయిల్ కూడా అయిపోయిందండి. ఇది బాగుంది కాంబినేషన్. బ్లూ బాగా ట్రెడిషనల్ గా పార్టీ వేస్ కి దానికి బాగుంటుందండి. యా, పింక్ అండ్ కాంబినేషన్ బాగుంది. గోల్డ్ పింక్ బ్లూ ఈ కాంబినేషన్. అంటే ఈ డార్క్ కలర్స్ తీసుకున్నాం కాబట్టి బాగా డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది డల్ కలర్స్ ని. రైట్, లాస్ట్ లో ఇది కూడా యాడ్ పేమెంట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా మనం కావాలంటే 5 ఫింగర్స్ కి ఇలాగే పెట్టుకున్నా బాగుంటుంది కదా. కొంచెం డల్ అనిపిస్తే మనం లాస్ట్ లో చేంజెస్ చేసుకోవచ్చా కావాలంటే. ఓకే, సో 4 ఫింగర్స్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ ఈ ఫింగర్ ఉంది కదా. యా, ప్రశాంతి గారు 8 ఫింగర్ కూడా అయిపోయిందండి. అయిపోయింది. వావ్, 5 డిఫరెంట్ డిజైన్స్. బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఎన్ని డేస్ ఉంటుంది మనకంటే ఇలా జస్ట్ మన ఒరిజినల్ నెయిల్ పైన వేసుకున్నాం? 3 days అయితే ఉంటుందండి. 3 days. దీన్ని వాటర్ లో పెట్టడం అలాంటిది ఏమైనా ఉండదా? వాటర్ లో పెడితే కొంచెం కుందన్స్ కదా, అవి పోతాయి, వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, కొంచెం వాటర్ లో పెట్టకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే. సో ఇప్పుడు ఒకవేళ అటు ఇటు ఏమన్నా పోయినా కానీ దాన్ని మళ్ళీ కొంచెం ఆ ప్యాచ్ ని కవర్ చేస్తూ కొంచెం డిఫరెంట్ డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ అది ఒకటి తీసేసా కూడా మీరు నార్మల్ గా కూడా పెట్టవచ్చు. ఓన్లీ నెయిల్ పాలిష్ ఉంటుంది, ఆ నెయిల్ పాలిష్ కూడా పెట్టేసుకోవచ్చు అంటారు. ఓకే అండి. సో ఇది ఇంకొన్ని డేస్ ఎక్స్ట్రా ఉండాలి అంటే మనం టాప్ కోట్ వేసుకోవాలండి. ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ టాప్ కోట్ వేసుకోవాలి. అవునండి. ఓకే ఓకే, వేస్తున్నాను. అయిపోయిందండి. ఇలా టాప్ కోట్ వేసుకోవడం వల్ల లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. కొన్ని డేస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, బాగుంది. 5 డిఫరెంట్ కలర్స్, 5 ఫింగర్స్కి చాలా బాగున్నాయి కదా డిజైన్స్. చాలా బాగుంది మాధవి, థ్యాంక్స్ అలాట్. బాగుంది. సింపుల్గా మనం ఇంట్లోనే కూర్చొని ఎంత ఈజీగా నెయిల్ ఆర్ట్ వేసుకోవచ్చో చూపించారు. థ్యాంక్స్ అగైన్. బాగున్నాయి కదండి. 5 నెయిల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఈ కలర్స్ వేసుకున్నాం అనుకోండి, ఏ సారీకైనా మ్యాచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎలాగో ఈ మధ్యకాలంలో నెయిల్ ఆర్ట్ అనేది చాలా ఇన్లో ఉంది. ఇలా డిఫరెంట్ డిజైన్స్ని మనం ఇంట్లోనే కూర్చొని మన దగ్గర ఉన్న ఏవేవైతే మనం చిన్న పూసలు కానీ, చెమ్కీలు కానీ, నెయిల్ పాలిషెస్ కానీ అలా కలర్ఫుల్గా ఏమైనా ఉంటే వాటితో ఇంత అందంగా మనం నెయిల్ ఆర్ట్ వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, బాగుంది కదా. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇవాల్టి మన సౌందర్య లహరి. మన లవ్లీ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.